హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. ఏంటి మహేందర్ మళ్ళా ఏంటో చుట్టూ కొండల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడు. మరి ఏంటో ఇది అనే కన్ఫ్యూజన్లకు అయితే వెళ్ళకండి. ఈ కొండలే మనకి బంగారం లాగా మారబోతున్నాయి. దాని గురించి మీకు పూర్తిగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసరికి మనకు హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. మనకి మొత్తం 16 ఎకరాలలో మనకి డిటిసిపి అప్రూవల్, మనకు ఓల్డ్ అప్రూవల్ రావడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ లిమిట్స్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైనా చేయబోతే హెచ్ఎండిఏ అప్రూవల్ తోనే వస్తుంది. బట్ ఇది ఓల్డ్ అప్రూవల్ వల్ల డిటిసిపి అప్రూవల్ తోటి మనకి డిటిసిపి నామ్స్ తోటి చేస్తున్నారు. మనకి గజం ధర విషయం కూడా చూసుకున్నట్లయితే కేవలం 8,999 రూపాయలు మాత్రమే. మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఈ ధరకైతే ఎక్కడ ప్రాజెక్ట్ లేదు. మనకి ఇంతకన్నా బెటర్ ప్రైస్ లో వేరే కంపెనీ కూడా మనకి ప్రొవైడ్ చేయదు. బట్ నేను మీకు దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కొంచెం వెయిట్ చేసి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు దీని గురించి కూడా పూర్తి సమాచారం అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకంటే తప్పకుండా వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక వీడియోని లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి అనమాట. మరి ఆలస్యం ఎందుకండి, మరి ఒక ప్రాజెక్టు గురించి ఈ కొండలో బంగారం అవుతుందని చెప్పాను కదా, మరి ఎలా అవుతున్నాయి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం పదండి. ముందుగా మనము ఈ వెంచర్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఓవరాల్ గా 16 ఎకర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ 16 ఎకర్స్ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి టోటల్ డిటిసిపి విత్ రేరా అప్రూవల్ తోటి మనకి అప్రూవల్ అయ్యింది. దీంట్లో వచ్చేసరికి మనకి 33 and 40 feet మనకి సిసి రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్స్ అయితే మనకి చూస్తున్నట్లు విధంగా మనకి మొత్తం రోడ్ కటింగ్స్, మనకి డ్రైనేజ్ కనెక్షన్ ప్రొవిజన్ అండ్ మనకి క్రబ్బింగ్ స్టోన్స్ తోటి మనకి డిజైన్ చేశారు. మనకి ప్రాజెక్ట్ ఇది లాంచింగ్ కి మనకి వెరీ సూన్ లో మనకి ప్రాజెక్ట్ కూడా లాంచ్ అవ్వబోతుంది అనమాట. మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఇంత తక్కువ ధరకి ఎక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది లేదు. దీంట్లో వచ్చేసరికి మనకి మినిమం 165 గజాల నుంచి మనకి ఓపెన్ ప్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 180 అలాగే 200 గజాలతోటి మనం దీంట్లో ప్లాట్స్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ కార్నర్ లో ఎవ్రీథింగ్ అన్ని ప్లాట్స్ అనేవి మనకి ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబుల్లో ఉన్నాయి. ఇక దీని నుంచి కూడా మీకు అప్ టు 50% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు ఈజీగా లోన్ అనేది అప్రూవల్ చేసుకోవచ్చు. మీకు లోన్ అప్రూవల్ మీకు గనక వచ్చే విధంగా ఉంటే తప్పకుండా దీంట్లో 60 to 70% కూడా గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కొండలు అనేది బంగారం గురించి ఏ విధంగా చెప్తున్నానంటే, మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో, మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ అవన్నీ కూడా కొండలే. ఆ రోజు కొండల్లో పెడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఎవరికి తెలియక అక్కడ ఎవరు కొంటారు, అవన్నీ కొండలు అని చెప్తారు. ఈ రోజు అక్కడికి వెళ్తే 2-3 లక్షలకు కూడా గజం దొరికే అవకాశం లేదు. ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయిపోయింది. మరి అలా హైటెక్ సిటీ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఐటీ సెక్టర్ అనేది అక్కడ శరవేగంగా అభివృద్ధి చెందింది. మరి అదే విధంగా హైటెక్ సిటీ అభివృద్ధి చెందినట్టు విధంగా మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ యొక్క ల్యాండ్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ ఉండే. అది వచ్చే ప్రతి కంపెనీకి ప్రొవైడ్ చేసుకుంటూ మన తెలంగాణకి ఈ వెస్ట్ జోన్ అనేది మనకి గ్రోతింగ్ చేసింది. దాని మనకి హైదరాబాద్కి మరొక ఆప్షన్ ఏదైనా ఉంది అని అంటే అది వచ్చేసరికి ఈస్ట్ హైటెక్ సిటీ. దీన్ని ఈస్ట్ హైటెక్ సిటీ అని ఎందుకు అంటున్నానంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తున్నట్లయితే మనకి ఏం అర్థం కాదు ఏంటిది కొండలు అని. మరో రాబోతున్న 3 to 4 years లో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రోతింగ్ అలా ఉంది. దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రెసెంట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ కంప్లీట్ అయిపోయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసరికి మనకి దండుమాల్ కపూర్, మనకి ఇది వచ్చేసరికి గ్రీన్ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది కూడా మనకి వెరీ నియర్ బై ఒక 10 minutes డ్రైవ్లోనే మనము ఇక్కడ నుంచి రీచ్ అయిపోతాం అనమాట. ఇక దట్టు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే కూడా మనకి విజయవాడ హైవే నుండి మనకి సాగర్ హైవేకి కనెక్ట్ అయినటువంటి మెయిన్ రోడ్, ఇంటర్నల్ 100 feet రోడ్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇప్పుడు 60 feet రన్నింగ్ రోడ్ తోటి మనకి బస్ రూట్ విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా రన్ అవుతున్నటువంటి ఈ ఏరియాకి మనం జస్ట్ ఒక 2 kilometers డిస్టెన్స్ లోనే విలేజ్ కి వెరీ నియర్ బై ఉన్నాం అనమాట. ఇక ఈ విలేజ్ పేరు చూసుకున్నట్లయితే ముకునూరు.
ఈ ముక్నూరు విలేజ్కి వెరీ నియర్ బై ఉన్నాము. ఇక దీని పరంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి అదానీ గ్రూప్ అనేది కూడా ఇక్కడ మనకి డ్రై పోర్ట్ అనేది కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది డ్రై పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మచిలీపట్నంకి కనెక్ట్ అయి ఉన్నటువంటి హైవే ఏదైనా ఉందంటే ఇది మన విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవే కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీనికి ఇక్కడ మనకి జనరల్ గా పోర్ట్ అనగానే ఏదైనా మనకి సముద్ర తీర ప్రాంతాలకి డిజైన్ చేస్తారు. బట్ మన తెలంగాణలో కూడా మనకు ఒక పోర్ట్ అవైలబుల్లో ఉండాలి అని అనుకుంటే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక అదాని గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ కూడా వచ్చేసింది. మనకి దాన్ని ఇన్బిల్ట్ చేసే కార్యక్రమంలో ప్రెసెంట్ అయితే ఉంది. అదొక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి సరళమైసమ్మ టెంపుల్ కూడా మనకి ఇక్కడ వెరీ నియర్ బై ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత మనకి ఒక వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఇక్కడ నుంచి వెంచర్ నుంచి అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఐటీ సెక్టర్ గురించి చూసుకున్నట్లయితే ఒకవైపు ఇబ్రహీంపట్నం వైపు ఎన్ని కంపెనీలు డెవలప్ అయి ఉన్నాయి, అలాగే మనకి ఇటు చూసుకున్నట్లయితే ఇటు మన గట్కేసర్ సైడ్ ఎన్ని ఉప్పలు ఇక్కడ సైడ్ అంతా మనకి హైటెక్ సిటీగా మారిపోయింది. ఇక మళ్ళా ఇంకా గ్రోతింగ్ ఏదైనా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి. ఇక్కడ అనేది మనకి 25,000 ఎకరాలకు పైననే మనకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. సో ఫర్దర్ గా రాబోయేటువంటి డెవలప్మెంట్స్ పరంగా అయినా మనకి ప్రతి ఒక్కదానికి దేనికైనా అనుకూలంగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దీనికి వచ్చేసరికి రాచకొండ మనకి పరిధానం అనమాట దీనికి. సో దీన్ని మనం ఎందుకంటామంటే అది హైటెక్ సిటీ జోన్, ఇది రాచకొండ జోన్ అనమాట. ఇది రాచకొండ హైటెక్ సిటీగా మనకి మారబోతుంది. సో అందుకనే నేను ఈ కొండలు అనేది కూడా మనకి ఫ్యూచర్ లో బంగారంగా మారబోతుందని చెప్పడానికి మెయిన్ రీజన్. ఇంకా ఫర్దర్ గా దీని గురించి ఇంకొక బెటర్ ఆప్షన్ ఏదైతే ఉందంటే మనకి అద్భుతమైన అవకాశం అనేది కూడా మనకి ఈ వెంచర్ లో చోటు చేసుకోవడం జరిగింది. అది ఏంటంటే మీరు ప్లాట్ ఎక్కడైనా కొన్నారు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, 1 గ్రామ్ గోల్డో లేకపోతే ఒక ఫ్రీ రిజిస్ట్రేషనో సంథింగ్ ఏదో ఆఫర్ లాంటిది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు దీంట్లో ప్లాట్ కొంటే ప్రతి వారం పేమెంట్ అనేది తీసుకోవచ్చు. ఎలా అంటే దీంట్లో మీరు ప్లాట్ అనేది కొనుక్కున్నారు, మీరు కొనుక్కున్న ద్వారా మన డైరెక్టర్ మనకి కస్టమర్స్కి ఏ విధంగా ప్లానింగ్ చేశారంటే తనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మనకి ట్రేడింగ్ సెక్టర్ మనకి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనకి ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాంట్లో వచ్చేటువంటి మనకి జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ లో 50% అనేది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ లో మీకు అమౌంట్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఆ మంత్లీ ఆల్మోస్ట్ ఒక 10,000 to 15,000 వరకు మీకు గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది మినిమం ప్రైస్. మనకు లాంగ్ టర్మ్ లో ఎక్కువైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో ఇష్యూ. అది దట్టు ఇంకొకటి ఏంటంటే అండి, మీకు ట్రేడింగ్ సెక్టర్ అనగానే అమ్మో ఇప్పుడు మనకి మన అమౌంట్ పెట్టేస్తున్నారేమో మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటే లేదండి. మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోరు. మీకు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ అన్ని చేయడం జరుగుతుంది. కస్టమర్ కోసం, కస్టమర్ యొక్క వెల్నెస్ కోసం ఈ డైరెక్టర్ గారు మాత్రమే సొంతంగా ఆలోచించి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవడం మంచిది. 2 లక్షల వరకు మనకి డిమాట్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది మీకు రెగ్యులర్గా జనరేట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇక్కడ ఏ కంపెనీ వాళ్ళు ఎవరు ఇలాంటి వినూత్నంగా ఆలోచించి ఫ్యూచర్ కోసం, మీ వెల్నెస్ కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచనని మనం తప్పకుండా అభినందించుకోవాలి, తప్పకుండా వినియోగించుకోవాలి కూడా. ఇంకొక విషయం ఏంటంటే అండి, మీకు ఆఫర్ అనేది కూడా కేవలం ఈ ఒక్క వెంచర్కి సంబంధించిందే కాదండి. మీకు ఏదైనా ప్రాజెక్ట్ నచ్చితే ఆ ప్రాజెక్ట్లో కూడా మీకు ఈ యొక్క అవకాశం కావాలనుకుంటే దానికి సంబంధించి కూడా మీరు పైన మన డైరెక్టర్ గారి నెంబర్కి కనుక కాల్ చేస్తే వీళ్ళు తప్పకుండా మీకు నచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా మీకు ఈ అవకాశాన్ని అందించే విధంగా మనకి డిజైన్ చేశారు. సో గైస్, చూసారుగా అండి, మరి ఇంత అద్భుతమైన ఫీచర్స్ తోటి, ఇంత అద్భుతమైన ప్లానింగ్ తోటి, ఇంత మంచి లొకేషన్లో మనకి HMDA లిమిట్స్లో గజం కేవలం ₹8,999 మీకు ఎక్కడా ఇంత మంచి ఆఫర్ అనేది ఉండదు. మరి వెంటనే ఇది సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వెంచర్ చేసినటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ముకునూరు కిందకి వస్తుంది అనమాట. ఈ ముకునూరు ఏంటంటే మనకి విజయవాడ హైవే నుండి మనకి సాగర్ హైవేకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంటర్నల్ మెయిన్ రోడ్కి అతి దగ్గరలో, మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి విలేజ్కి వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు. ఇక మీకు ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మళ్ళీ ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి
ఆ రోజు పెట్టడానికి ఆలోచించిన వాళ్ళందరూ బాధపడ్డారు. మరి ఈ రోజు మీరైనా ఆ బాధ అనేది పడకుండా ఆలోచించుకొని వెంచర్ విజిట్ చేయండి. చుట్టూ ఏం జరుగుతుంది, గ్రోతింగ్ ఎలా ఉంది అనే దాని గురించి మీకు 100% క్లారిటీ వస్తుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దీంట్లో ప్లాట్ కొనుక్కోవడానికి అయితే చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ ప్రాజెక్టు గురించి మీ ఏ డౌట్స్ ఉన్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాజెక్ట్ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకంటే మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.